హలో గైస్, వెల్కమ్ టు బాగీస్ వరల్డ్. సో మనం ఈ వీడియోలో అసలు ఫీవర్ అంటే ఏంటి, ఫీవర్ ఎందుకు వస్తుంది అనేది చూద్దాము. సో ఫస్ట్ ఫీవర్ ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో ఒక వైరస్ ఎంటర్ అయినప్పుడు మన బాడీ అనేది దానికి ఎగ్నెస్ట్గా వర్క్ చేయాలి, అంటే ఫైట్ చేయాలన్నమాట. సో ఆ వైరస్ని చంపడం కోసం మన బాడీ అనేది వర్క్ చేస్తుంది అన్నమాట. సో ఆ ప్రాసెస్లో మన వైరస్ పెరిగే కొద్దీ మన టెంపరేచర్ కూడా ఎరైజ్ అవుతుంది. టెంపరేచర్ అంటే హీట్ అంతా ఎక్కువై ఆ వైరస్ని చంపడం కోసం మన బాడీ వర్క్ చేస్తుంది అనమాట. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం, ఫీవర్ రావడం అనేది ఇట్స్ ఎ గుడ్ సిమ్టమ్. అంటే మన బాడీ అనేది వైరస్ని చంపడం కోసం వర్క్ చేస్తుందని చెప్పి. సో ఫీవర్ వచ్చింది అంటే ఇట్స్ ఎ గుడ్ సిమ్టమ్. అంటే ఆ వైరస్ నుంచి మనల్ని కాపాడడానికి మన బాడీ హెల్ప్ చేస్తున్నట్టు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి సిమ్టమ్స్ అనమాట ఫీవర్ వచ్చినప్పుడు. అండ్ అసలు మనకి ఫీవర్ ఎందుకు వస్తుంది అని అంటే ఫస్ట్ వచ్చి ఎవరైనా దగ్గినప్పుడు, లేకపోతే ఇట్లా డ్రాప్లెట్స్ పడినప్పుడు అదొకటి. వాళ్ళ స్నీజ్ చేసినప్పుడు డ్రాప్లెట్స్ పడతాయి కదా, దాని నుంచి. తర్వాత మన ఫుడ్ కంటామినేషన్, అంటే ఫుడ్లో కల్తీ అయినప్పుడు, ఫుడ్లో కానీ వాటర్లో కానీ అయినప్పుడు దాని నుంచి వస్తుంది. అండ్ తర్వాత వచ్చి ఇన్సెక్ట్స్, దోమల నుంచి, ఈగల నుంచి, వీటి నుంచి కూడా స్ప్రెడ్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే ఎవరైనా తుమ్మినప్పుడు అక్కడిక్కడ మనం హ్యాండ్తో ముట్టుకున్నప్పుడు అండ్ మనం నోస్ దగ్గర అటు ఇటు టచ్ చేసినప్పుడు డైరెక్ట్ అటు కూడా ఎవరికైతే స్ట్రెస్ అట్లా ఉంటారో, వీక్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో వాళ్ళకి కూడా వస్తుంది అనమాట. సో మనం ఫుడ్స్ ఏమేమి తీసుకోవాలి ఫీవర్ ఉన్నప్పుడు అంటే చాలా హైడ్రేటెడ్ తీసుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ కోకోనట్ వాటర్ కూడా చాలా తీసుకోవాలి. యూ షుడ్ స్టే హైడ్రేటెడ్ అనమాట. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే హర్బల్ టీస్ ఉంటాయి కదా, మనకి క్లోవ్స్తోని, పెప్పర్తోని ఇట్లా అన్ని హర్బల్ టీస్ చేసుకొని తాగండి. అండ్ తర్వాత సూప్స్ కూడా తాగొచ్చు మనం, చికెన్ సూప్, టమాటో రసం ఇట్లాంటివి. అండ్ యూ కెన్ టేక్ బాయిల్డ్ ఎగ్స్. బాయిల్డ్ ఎగ్స్ ఆర్ గుడ్ ఇన్ ప్రోటీన్ కాబట్టి యూ కెన్ టేక్ బాయిల్డ్ ఎగ్స్. అండ్ తర్వాత వచ్చి కిచిడి, దాల్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కిచిడి రైస్తో అట్లా కూడా తినచ్చు అనమాట. అండ్ దాల్ కొంచెం స్మూత్గా వాటరిష్గా చేసుకొని అది కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం పపాయ లీఫ్ అంటే బొప్పడికాయ ఆకులతో హర్బల్ డ్రింక్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ పపాయ లీఫ్ తీసుకోండి, దాన్ని మంచిగా వాష్ చేసుకోండి. లేతది ఉంటే లేతది తీసుకోండి, అది ఇంకా బెస్ట్. సో తీసుకొని దాన్ని కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్ లాగా. అండ్ ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని దాంట్లోకి పపాయ లీవ్స్ యాడ్ చేయండి. అండ్ పపాయ లీఫ్ యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి లవంగాలు, క్లోవ్స్ వేసుకోండి. అండ్ పెప్పర్, మిరియాలు ఉంటాయి కదా, మిరియాలు కూడా వేసుకోండి. అండ్ తర్వాత కొంచెం పసుపు అండ్ సాల్ట్ కూడా వేసుకోండి. అండ్ ఈ పపాయ లీఫ్ వాటర్ ఎంత మంచిదంటే అది ఇమ్యూనిటీ సిస్టమ్ని సపోర్ట్ చేస్తుంది అండ్ డైజెషన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ మనకి ఏమైనా ఇన్ఫ్లమేషన్స్ ఉంటే కూడా తగ్గిస్తుంది అనమాట. అండ్ మనకి డెంగ్యూ ఫీవర్స్ కానీ ఫీవర్ ఏది ఉన్నా కూడా ఇది చాలా తొందరగా తగ్గిస్తుంది ఈ డ్రింక్ వల్ల. అండ్ మనకి ప్లేట్లెట్స్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఒకవేళ కౌంట్ తగ్గితే ఈ డ్రింక్ తాగితే చాలా మంచిది అనమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత దాన్ని 2 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ అయ్యేదాకా బాయిల్ చేసుకొని ఇంకా మీరు వడగట్టుకొని తాగేయడమే. సో దీనివల్ల ఏంటంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది. ఫీవర్ ఉన్నప్పుడు మనకి ఇమ్యూన్ పవర్ చాలా కావాలి కాబట్టి ఈ డ్రింక్ 2 టైమ్స్ తాగండి, చాలా మంచిది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనం ఫ్రూట్స్ ఏమేమి తినచ్చు ఫీవర్లో ఉన్నప్పుడు అంటే యాపిల్స్ తినచ్చు. యాపిల్స్ అండ్ విటమిన్ సి ఉంటాయి కదా, విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ బనానా, కివి, ఆరెంజెస్, ఇట్లా అన్ని ఫ్రూట్స్ విటమిన్ సి ఉన్నవి తీసుకోండి. అండ్ ఇప్పుడు మనము ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఫ్రూట్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ వచ్చి టర్మరిక్, పసుపు. అండ్ సెకండ్ ఈజ్ అల్లము, జింజర్ అండ్ గార్లిక్, వెల్లుల్లి. సో ఇవి ఎంత పాసిబుల్ అయితే అంత తినడానికి ట్రై చేయండి ఫుడ్స్లో. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫీవర్లో ఉన్నప్పుడు ఏ ఫుడ్స్ తీసుకోవద్దో చూద్దాము. సో ఫస్ట్ వచ్చి ఆయిలీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ అయిన ఐటమ్స్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ చాలా షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కేక్స్, డోనట్స్, క్యాండీస్ ఇట్లాంటి ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయండి. అండ్ నాన్ వెజ్ కూడా అవాయిడ్ చేయండి. అండ్ కెఫైన్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటివి కూడా ఫీవర్ ఉన్నప్పుడు తగ్గించండి. స్పైసీ ఫుడ్స్ కూడా ఎక్కువ తీసుకోవద్దు, కొంచెం మైల్డ్గా తీసుకోవాలి. అండ్ డైరీ ఫుడ్స్ కూడా తీసుకోవద్దు. డైరీ ఫుడ్స్ అంటే పాలు, పెరుగు ఇట్లా సంథింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఫీవర్లో ఉన్నప్పుడు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చూద్దాము. పేషెంట్కి నెయిల్స్ అట్లా ఎక్కువ ఉన్నప్పుడు అది మొత్తం కట్ చేసేయండి.
నెక్స్ట్ టెల్ దెమ్ టు వాష్ దేర్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తూ ఉండాలి హ్యాండ్స్. అండ్ హాట్ షవర్ చేసుకోమని చెప్పాలి. అండ్ నీట్ క్లోత్స్ కూడా వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ సాల్ట్ వాటర్తో గార్గిల్ చేసుకొని ఉమ్మేయాలన్నమాట. ఇది ఎట్లా చేస్తారంటే గోరువెచ్చని నీళ్ళలో లైక్ 2-3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసి గార్గిల్ చేసుకొని ఉమ్మిస్తే బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది అనమాట, లైక్ నోట్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ స్టీమింగ్ తీసుకోవాలి. కొంచెం జెండు బామ్, జిందా తిలిస్మత్ వేసి స్టీమింగ్ కూడా ఇన్హేల్ చేసుకుంటే మంచిది. అండ్ పాసిబుల్ అయినంత వరకు చాలా రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. బాగా రెస్ట్ తీసుకోవాలన్నమాట ఫీవర్ లైక్ హెల్త్ బాగాలేనప్పుడు. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లవ్ అండ్ అఫెక్షన్ అనమాట. సో అక్క అయినా, చెల్లైనా, తమ్ముడైనా, లైక్ మదర్ అయినా, పెద్దవాళ్ళైనా ఎవరికి ఏం జరిగినా కూడా ఫీవర్ అనే కాదు, లైక్ అట్లా ఏదైనా వచ్చిన వాళ్ళతో మనం ఎప్పుడు లవ్గా అండ్ ఎఫెక్షన్గా ఉండాలన్నమాట. సో అట్లుండి మనము లైక్ ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొని టాబ్లెట్స్ వాడితే ఇంకా చాలా తొందరగా క్యూర్ అవుతుంది అనమాట ఏదైనా కూడా. సో ఇవైతే నాకు కొన్ని తెలిసిన టిప్స్ గాయస్. ఇంకా చాలామందికి చాలా తెలిసి ఉంటాయి. సో నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే చాలా వరకు మీరు కామెంట్లో చెప్పండి. సో నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసినా అందరికీ వైరల్ ఫీవర్సే ఉన్నాయి. సో మన ఇంట్లో తెలిసిన టిప్స్ కొన్ని చెప్తే యూజ్ అవుతాయి కదా అని చెప్పి మీకు ఈ వీడియో నేను ఇంపార్టెంట్ అని చెప్పి ఫస్ట్ ఇదే చేస్తున్నా. అండ్ చాలామందికి చాలా వాల్యుబుల్ లైక్ రెమెడీస్ తెలిసి ఉంటాయి, టిప్స్ తెలిసి ఉంటాయి, అందరు కూడా కామెంట్లో చెప్పండి. అండ్ ఇదన్నమాట మెయిన్ రీజన్. అండ్ ఇంకొక ప్రో టిప్ ఏంటంటే కొంచెం కోల్డ్ వాటర్లో రాక్ సాల్ట్ వేసి కలిపి క్లీన్ క్లాత్తో తలపైన పెట్టండి. ఫీవర్ ఉన్న వాళ్ళకి తగ్గుతుందంట, మా అత్తయ్య చెప్పారు. అండ్ మీరు కూడా కామెంట్లో మీకు తెలిసినవి చెప్పండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye guys, love you all.